మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు BVSSR రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. శివోం విరాట్. సార్, ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా రంగు అనే దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంటూనే ఉంటుంది. రంగు లేకుండా ఒక బ్లాక్ అండ్ వైట్ జానర్ని చాలామంది చూస్తున్నారు ఒకప్పుడు. అయితే ఇప్పుడు జనం అనుకుంటారనమాట, ఇదేంటి ఇలా ఎలా బతికారు, అలా ఎలా చూడగలిగారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో కలర్స్కి ఒక మనిషి జీవితంలోని అలాగే వాస్తులోని ఉన్న ప్రాముఖ్యత ఏంటో చెప్తారా? శివోం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మనీసూత్ర. శివోం శ్రీమన్ నారాయణ. వాస్తు శాస్త్రంలో కలర్స్కున్న ఇంపార్టెన్స్ ఏంటి, అసలు మనిషి జీవితంలో కలర్స్ అనేటి ఏం చేస్తాయి అని అంటే, అవి మనకి సెలబ్రేట్ చేస్తాయి, లైఫ్ అనేది కలర్ఫుల్గా మారుస్తాయి. ఇందాక మీరు అన్నట్టు బ్లాక్ అండ్ వైట్ సినిమా ఇప్పుడు అసలు చూడలేరు. చూసా ఎలా వీళ్ళు చూడగలిగారు అని అనుకుంటారు. దానికంటే ముందు పోతే చార్లీ చాప్లిన్ కొన్ని మూవీస్ ఉంటాయి, అందులో ఆడియో కూడా ఉండదు, ఓన్లీ వీడియో. అవును, అప్పట్లోనే ఆయన వీడియో అంటే యాక్షన్ ద్వారానే మాటలు లేకుండా నవ్వించగలిగాడు. నిజంగా ఆయనకు 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి, అంత గొప్ప నటన ఇది అన్నట్టు. కాబట్టి ఇప్పుడు డైలాగులు చెప్పి నవ్వించడమే గగనం అయిపోతుంది. అలాగా లైఫ్లో కలర్స్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయంటే నిజంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎవరైనా మనం చూసామనుకోండి, మల్టీ కలర్స్ వేసుకొని చూసామనుకోండి, ఏమని అడుగుతాం, ఏంటి గోవా వెళ్తున్నావా, బాగా ఎంజాయ్ చేసేలా ఉన్నావు అని అంటే కలర్స్ని చూడంగానే మనకి ఏమనిపిస్తుంది, అది ఒక సెలబ్రేషన్ అని అంటే ఇతను బాగా జాయ్ఫుల్గా ఉంటున్నాడు అని చెప్పేసి. అలా కాకుండా కలర్స్ ఏమీ లేకుండా వైట్ టు వైట్ వేసారు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది, ఒక గురువులో లేకపోతే ఒక పొలిటికల్ లీడర్స్ ఒక గౌరవప్రదమైన దీనికో అని చెప్పుకుంటాం. కాబట్టి కలర్స్ని చూసి కూడా మన మైండ్ అనేది మారిపోతుంది. దీంట్లో సైకోసోమాటిక్ థెరపీస్ కొన్ని ఉన్నాయి, కాబట్టి కలర్స్ ద్వారా కూడా ట్రీట్మెంట్ ఇచ్చేవి చాలా ఉన్నాయి. కలర్స్ వాటర్ కూడా ఇస్తారు అని అంటే, మానసిక రుగ్మతలను బట్టి, మెంటల్ డిసీజన్ బట్టి ఆయా కలర్ గ్లాసులు ఇచ్చి వాటిలో నీళ్లు పోసుకొని మూన్ లైట్లో పెట్టుకొని తాగమని చాలామంది చెప్తారు. సో వాటికి మానసిక జబ్బులను ట్రీట్ చేయడానికి ఈ కలర్స్ని కూడా ఉంది, దానికి క్లోరోథెరపీ అంటారు దాన్ని. సో అలాంటి కలర్స్ మనకు సెలబ్రేట్ చేసుకునే దానికి ఈ వాస్తులో ఉన్నటువంటి ఒక్కొక్క కలర్ ఏంటి, అది పర్పస్, దాని యొక్క క్యారెక్టర్స్ ఏంటి అనేది మనం చూద్దాం. అందులో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే రెడ్ కలర్. రెడ్ చూడంగానే మనకి లాల్ జెండా అంటాం. లాల్ జెండా అంటే రెడ్ కలర్ ఊపేస్తే ఒక టూ వీలరు, 4 వీలరు వెహికల్స్ అయినా ఆగాల్సిందే, రెడ్ సిగ్నల్ పడితే ట్రైన్ అయినా ఆగాల్సిందే, ఫ్లైట్ అయినా ఆగాల్సిందే, ఏదైనా ఆగిపోవాల్సిందే. రెడ్ అంటే ఏమని అర్థం, ఆగండి, ఎందుకు, డేంజర్, ఏదో ప్రాబ్లం ఉంది, యూ షుడ్ స్టాప్ అని అంటే మీరు ఆగి చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి అనే దానికి సిగ్నల్ అన్నట్టు. అంటే దీనికి కేర్ఫుల్ అని చెప్పుకోవచ్చు, అంటే మీరు జాగ్రత్త పడాలి రెడ్ ఉంది అని అంటే. ఎక్కడైనా మనం కొన్ని ఏరియాలో పోయినప్పుడు తర్వాత ట్రాన్స్ఫార్మర్ దగ్గర, హై టెన్షన్ వైర్ల దగ్గర పొర్రె బొమ్మ వేసి 2 ఇంటూలు పెట్టి ఒక ట్రయాంగిల్ వేసి డేంజర్ అని రాసి ఉంటారు. కాబట్టి చదువు రాని వాడికి కూడా ఆ ట్రయాంగిల్, రెడ్ ట్రయాంగిల్ చూస్తానే ఇదేదో మనకు ప్రమాదకరంగా ఉంది అని కనుక్కోగలుగుతారు. అలాంటి సిగ్నల్ ఇచ్చేది రెడ్ అన్నట్టు. కానీ ఇది ఓన్లీ నెగిటివ్ సైడే మనం అనుకుంటాం. అదర్వైజ్ దీని పాజిటివ్ వైజ్ మనం చూసుకున్నట్లయితే ఎనర్జీ, ప్యాషన్, తర్వాత స్ట్రెంగ్త్, కరేజ్ అనేది ఇస్తుంది. కాబట్టి ఎనర్జీ, ప్యాషన్, స్ట్రెంగ్త్, కరేజ్ అంటే ఒకతను ఢీలా పడిపోయి జీవితంలో ఏమీ సాధించలేదు, అసలు నాకేమీ లేదు, అటువంటి వాళ్లను మనము ఈ రెడ్ కలర్ అనేది అప్లై చేస్తే వాళ్ళ మీద కొంత ఎనర్జీ అనేది వస్తుంది. ఎందుకంటే రెడ్ కలర్ ఈక్వల్ టు ఫైర్. ఫైర్ ఎక్కడ వస్తుంది, మనకు సౌత్ ఈస్ట్లో వస్తుంది. కాబట్టి మనం అంటుంటాం కదా, ఇప్పుడు అతనిలో ఫైర్ తక్కువ ఉంది కాబట్టి ఏమీ చేయలేడు, గమ్మున ఒక చోట కూర్చొని ఉంటాడు అని చెప్పేసి. పుష్ప వచ్చాక అందరికీ కామన్ అయిపోయింది, ఫ్లవర్ కాదు ఫైర్ అని చెప్పేసి అని అంటే అతను అంత ఫాస్ట్గా ఉంటాడు, అంత యాక్టివ్గా ఉంటాడని చెప్పుకోవడం జరిగింది. సో ఇది ఎనర్జీ, ప్యాషన్, తర్వాత స్ట్రెంగ్త్కు మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంట్లో ఈ కలర్ని ఎక్కువగా ఎక్కడ వాడతాం, ఎటువంటి మనుషులకు వాడతామనంటే, ఢీలా పడిపోయి నిరాశ, నిరక్తి, మనం ఏది చూపించినా ఇంతే కదా, ఎంత ఉత్సాహకరంగా చూసినా దీంట్లో ఏముంది అని నిరాశగా మాట్లాడి చూడండి. ప్లస్ సూసైడల్ థాట్స్, ఇలాంటి వాళ్లకు అది చూపిస్తే వాళ్ళు ఉత్సాహపరంగా ఉంటారు అన్నట్టు. ఓహో లైఫ్లో చాలా ఉంది, ఇంకా పెసిమిస్ట్ అంటే ఆశావాదిగా తయారవుతారు. నిరాశావాది నుంచి ఆశావాదిగా మారడానికి మనకి కలర్ అనేది గుర్తుకొస్తుంది. కాబట్టి రెడ్ అనే కాకుండా రెడ్లో 150 షేడ్స్ ఉంటాయి, దాంట్లో పింక్ వస్తుంది, ఇలాగా అనేక రకమైన షేడ్స్ ఉంటాయి. ఏవైనా
మనకు రెడ్ కలర్ షేడ్స్ని చూసినప్పుడు ఇవి వస్తాయి. ఎక్కడ మనం వేసుకుంటామనంటే మెజారిటీ కిచెన్లో వేసుకుంటాం. అలాగే పిల్లలు డల్గా ఉన్నారు, పిల్లలు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం అన్నప్పుడు లైట్ కలర్స్ మనం ఇక్కడ పింక్ లాంటివి మనం పిల్లల రూమ్లో వేసుకోవచ్చు. సో వాళ్ళకు ఒక ఎనర్జీ, మూడ్ చేంజ్ కావడానికి, చదువుకునేదానికి మంచి మూడ్ రావడానికి అనేది వేసుకోవచ్చు. ఈ కలర్ లైట్స్ కూడా వేసుకోవచ్చు. కాబట్టి రెడ్ కలర్ లైట్స్ కూడా, ఇది రెడ్ కలర్కు సంబంధించింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎల్లో అనే కలరు ఏం చూపిస్తుంది మనకనంటే చీర్ఫుల్ ఇస్తుంది. చీర్ఫుల్ అని అంటే కమాన్ చీయర్స్ అంటాం చూడు, అనంటే మనము మూడ్ చేంజ్ కోసం వస్తుంది ఇది. అలాగే ఆప్టిమిస్టిక్, ఇందాక అనుకున్నాం కదా, ఒక ఆశావాదిగా మారాలి అని అంటే ఎల్లో కలర్ తీసుకొస్తుంది. ఎందుకు ఎల్లో కలర్ అనేది పృథ్వీకి సంబంధించిన కలర్. పృథ్వీకి సంబంధించిన కలర్ అంటే ఎర్త్కి సంబంధించిన కలర్, అది ప్రొడక్టివిటీకి సూచన. అక్కడి నుంచి మనకు ఏదైనా ఒక 5% మనం ఎనర్జీ అప్లై చేస్తే 90% మనకు రిజల్ట్ వస్తుంది. ఒక విత్తనం వేస్తే 200 పండ్లు వస్తాయి. అది పృథ్వీ తత్వం అన్నట్టు. అది అక్కడ మనకు చేస్తుంది. క్రియేటివిటీ, ఇంటలెక్చువల్స్, స్టడీ రూమ్స్, వాటిల్లో మనం ఇవి వేసుకోవచ్చు ఎల్లో రూమ్స్. అలాగే వర్క్ స్పేస్లో మనం బాగా పనిచేసే చోట ఇంకా మనకు పొటెన్సీ పెరగాలి ఎక్కువగా. మన టెలికాలర్స్ కానీ మన దగ్గర చేసే స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఎక్కువ మీరు ఎనర్జీ కానీ వాళ్ళ అవుట్పుట్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఎల్లో కలర్ టీషర్ట్స్, ఎల్లో కలర్ కార్పెట్స్, వాళ్ళు పని చేసుకునే టేబుల్ మీద ఎల్లో కలరు, ఇలాంటివి మీరు అక్కడ పెట్టడం జరగండి. అలాగే ఎల్లో కలర్ లైట్స్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. సో దాంట్లో ఏమొస్తుందనంటే ఫోకస్, కాన్సన్ట్రేషన్, వర్క్ స్పేస్ అనేది అది ఇంప్రూవ్ అవుతుంది. సో జనాల నుంచి వాళ్ళకి తెలియకుండా నుంచే మీరు వర్క్ తీసుకోవడానికి ఇది ఒక చక్కటి ఉపాయం, చక్కటి పరిహారం అన్నట్టు. కాబట్టి ఇది ఎక్కడ మెజారిటీ వేసుకుంటామంటే స్కిల్ జోన్లో వచ్చి పడుతుంది మనకి. ఎర్త్ ఉండే జోన్ ఏంటి? సౌత్ వెస్ట్, వేర్ సౌత్ అండ్ వెస్ట్ మీట్స్ అని అంటే దీన్ని నైరుతి అంటాం. నైరుతి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి దక్షిణ నైరుతి, పడమర నైరుతి. పడమర నైరుతిని మనం స్కిల్ జోన్ అని చెప్పుకుంటాం. అక్కడ కూర్చొని పిల్లలు చదివితే, అక్కడ కూర్చొని మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే, అక్కడ కూర్చొని మీరు ఏదైనా ప్లానింగ్, రచన అనేది ఒక ఫ్యూచర్ అనేది మీరు ప్లాన్ చేసుకుంటే అది మీ సబ్కాన్షియస్ మైండ్కి డైరెక్ట్గా ఎక్కిపోతుంది. ఆ చదువు కావచ్చు, ఆ నాలెడ్జ్ కావచ్చు, ఆ షార్ప్నెస్ అనేది కావచ్చు. చూడండి, అందరూ చదువుకోవడం అనేది అందరూ చదువుకుంటారు, కానీ చదువును అప్లై చేసేవాడే సక్సెస్ అవుతున్నారు. అందరూ చదువుతారు, ఈజ్వల్ MC స్క్వేర్ అందరికీ తెలుసు, కానీ ఎవడు అప్లై చేస్తున్నాడో వాడికే సక్సెస్ వస్తుంది. తెలిసినంత మాత్రాన అది పూర్తిగా కాదు. నోయింగ్ ఈజ్ నాట్ ఎనీథింగ్, నోయింగ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ కాదు. అది అప్లై చేసినప్పుడే ఇట్ విల్ బికమ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇది తెలుసుకోవాలి. సో అక్కడ అలా అప్లై చేసే నాలెడ్జ్ మనకి ఇది ఎల్లో ఇస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇలాంటివి కొంచెం డిప్రెషన్ అలాంటివి వచ్చిందనుకోండి, ఎల్లో టీషర్ట్ లేకపోతే పింక్ టీషర్ట్స్ అలా వేసుకొని వెళ్ళండి బయట. మిమ్మల్ని చూడంగానే మీ ఎదుటోళ్ళు కూడా ఉత్సాహం అనేది ప్రదర్శిస్తారు. నెక్స్ట్ మనం కలర్ తీసుకుంటే గ్రీన్ కలర్ ఏమని ఇస్తుందనంటే మనకు సూతింగ్, కామింగ్, హార్మోనీ, నేచర్, తర్వాత ప్రశాంతత అనేది ఇస్తుంది. మీరు కూడా బాగా గమనించండి. ఎప్పుడైనా స్ట్రెస్ కానీ నర్వస్ కానీ ఫీల్ అయినప్పుడు అలా వెళ్ళొద్దాం, ఒక అరకు వ్యాలీకో లేకపోతే ఎక్కడన్నా ఒక జంగిల్ ట్రెక్కింగ్కో వెళ్దామని అనుకుంటాం. అక్కడికి వెళ్ళాక పచ్చటి పొలాలు, ఒక పల్లెటూరుకి వెళ్ళిన వరి పొలాలు, పచ్చడి పొలాలు చూడంగానే మనసు ఒక రకమైన ప్రశాంతతకు లోనవుతుంది. అంటే మీకు తెలియకుండానే మీ బీపీ స్లోగా అయిపోతుంది. అంటే మీకు తెలియకుండానే మీ స్ట్రెస్, టెన్షన్ తగ్గిస్తుంది. అది ప్రకృతిలో ఉండే ఒక ఎనర్జీ, ఆ బలం అన్నట్టు. అంటే ఒక మెడిసిన్ లాగా మీకు, ఒక బీపీ ట్యాబ్లెట్ లాగా మీకు పనిచేస్తుంది. ఎందుకనంటే ఆ గ్రీనరీ అనేది. కంటి డాక్టర్లు కూడా రీసెర్చ్ చేసి ఏం కనుక్కున్నారంటే, మీరు ఎంత గ్రీనరీని చూస్తారో, ఎంత పచ్చదనాన్ని చూస్తారో మీ కంటి చూపు మెరుగు అవుతుంది అని చెప్పేసి. అందుకే పల్లెటూరులకు చాలా వరకు అద్దాలు ఉండవు. సిటీలో ఉండే వాళ్ళకు, చిన్న పిల్లలకు కూడా అద్దాలు వస్తుంది. సో ఇది కాబట్టి గ్రీన్ వీలైనంత వరకు ఇంట్లో అయినా మొక్కలు పెంచుకోండి. బాగా పచ్చగా ఉన్న మొక్కలు పెంచుకోండి. పచ్చదనాన్ని చూడడానికి ఇష్టపడండి. పచ్చదనాన్ని మీ మనసులో, మీ కడుపులో అన్నిట్లో నింపుకోండి. అప్పుడు పచ్చని ధనం అనేది ప్రకృతి మనకి ప్రసాదించిన వరం. అందులో క్లోరోఫిల్ అనేది ఉంటుంది, అందుకే పచ్చగా ఉంటుంది. ఆ క్లోరోఫిల్ ఎనర్జీ ఏంటంటే, మనము పరపోషకాలు అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడతాం. మొక్కలలో అలా ఆధారపడవు, వాటి పదార్థం అదే తయారు చేసుకుంటాయి. అంత ఎనర్జీ క్లోరోఫిల్లో ఉంటుంది. ఆ క్లోరోఫిల్ కారణంగానే మనకు అది గ్రీన్ కలర్లో కనపడతాయి. కాబట్టి అదే క్లోరోఫిల్ మనలో ఉందనుకోండి, మనం తిండి తిన్నక్కర్లే, మనం పోయి ఎండలో నిలబడితే మనకు ఎనర్జీ వచ్చేస్తుంది. భగవంతుడు అది ఎందుకు పెట్టలేదని అంటే, అది పెడితే ఇంకా అసలు మనుషులు కదలరు. ఇప్పటికే 3 పూటలు తిండి ఉన్నా కూడా కదలట్లేదు. సో ఇది గ్రీన్ అన్నట్టు. నెక్స్ట్ కలర్ మనం చూసుకున్నట్లే, ఈ గ్రీన్ కలర్ మనకి ఎక్కడ వస్తుంది? వాస్తులో, వేదిక మహావాస్తు మనకు తూర్పుకు గ్రీన్ అని పెడుతుంది. సూర్యుడికి మొక్కలకు ఉన్నటువంటి బంధము అవినాభావ సంబంధం, కొన్ని మనం చెప్పలేం. కాబట్టి పక్షులు, ప్రకృతి,
అలాగే చెట్లు, సముద్రంలో ఉండే జలరాశులు అన్నీ కూడా సూర్యుడు పైకి రాగానే అవి కిలకిలకిలని ఓపెన్ అయిపోతాయి అన్నట్టు. కాబట్టి ఈ రకంగా అవి ఇంటర్లింక్డ్ విత్ సన్. కాబట్టి ఇది మనం తూర్పుకు చెందిన కలర్గా మనం చెప్పుకోవచ్చు. తూర్పులో 70% మనకు ఎక్కడ నార్త్ దగ్గర నుంచి సౌత్ ఈస్ట్ వరకు మాత్రమే మనకు గ్రీన్ కలర్ వస్తుంది. తర్వాత సౌత్ ఈస్ట్ నుంచి మనకు రెడ్ వస్తుంది. కిచెన్లో రెడ్ అని మనం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ. ఈ బ్లూ అనేది నీలిరంగు. ఈ బ్లూ నీలిరంగు మనం దేనికి ప్రతీక అంటే విజ్డమ్, ఒక నాలెడ్జ్, ఒక విజ్డమ్కు ప్రతీకగా చెప్పుకోవచ్చు. అలాగే మెడిటేషన్, స్టెబిలిటీ, రిలాక్సేషన్ ఆర్ డిస్కషన్, ఇంపార్టెంట్ డిస్కషన్స్, మెడిటేషన్కు ప్రధానంగా మనము ఈ బ్లూ కలర్ అనేది చెప్పుకోవచ్చు. కాబట్టి మనము ఆకాశాన్ని, నీలిరంగు ఆకాశాన్ని చూసుకుంటూ ఉన్నా కూడా మనకి క్యారెక్టర్స్ అన్నీ వస్తాయి. కాబట్టి మనలో ఏదైనా ఒక కొత్త ఐడియా అలా జలక్ అని మనకు రావాలి, అదొక చిన్న స్టార్టప్ లాగా, తర్వాత పెద్ద కంపెనీ లాగా మనకు రావాలంటే మనకు నార్త్ అని అంటే ఈ జలస్థానం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్లూ కలర్ను, ఈ నీలి రంగును మనము ఎక్కడ వేసుకుంటామనంటే ఉత్తరం వైపు వేసుకుంటాం. ఉత్తరం వైపు మనం వేసుకుంటాం. ఉత్తరం వైపు ఈ దేనికనంటే ఉత్తరం జలస్థానం అని అంటే ఉత్తరం వైపు మనము సంపులు అని అంటే వాటర్ స్టోరేజెస్, తర్వాత బోర్లు, తర్వాత ఫౌంటైన్స్ కానీ, తర్వాత యాక్వేరియంస్ కానీ, నీటికి సంబంధించినవి టబ్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, ఇవన్నీ కూడా మనం ఉత్తర దిక్కుకు మనం పెట్టుకుంటాం. సో ఈ ఉత్తర దిక్కుకు జలస్థానాన్ని మనం పెట్టుకోవచ్చు. సో ఎవరికైనా అలాగా వాళ్ళకు విజ్డమాటిక్ థాట్స్ రావాలి, అలాగే మెడిటేషన్ బాగా వాళ్ళకు మైండ్ ప్రశాంతత ఇవి కావాలి అన్నవాళ్ళు అక్కడ సముద్రపు సీన్ పెట్టుకోవచ్చు. నీలిరంగు సముద్రపు ఒడ్డున ఉన్నట్టు. అలాగే నీలిరంగు పూలు వచ్చేటివి మనకు శంఖపుష్పి అని ఫ్లవర్స్ దొరుకుతాయి, వాటితో గ్రీన్ టీ కూడా చేసుకొని తాగొచ్చు. మైండ్ అనేది వికసిస్తుంది శంఖపుష్పి. అలాగే ఆయుర్వేదంలో శంఖపుష్పితో చేసే కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి. పిల్లలకి తెలివి బాగా ఐక్యూ పెరగడానికి వాడతారు. అటువంటి ఫ్లవర్స్ మనం పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ గురించి. నెక్స్ట్ మనము ఇంకొక కలర్ ఏంటంటే ఆరెంజ్. ఈ ఆరెంజ్ కూడా ఆల్మోస్ట్ మనకు రెడ్ కలర్ యొక్క క్యారెక్టర్స్ ఉంటాయి. ఎనర్జీ, ఎగ్జైటెడ్మెంట్, తర్వాత ఎంతూజియాజంని క్రియేట్ చేస్తాయి ఆరెంజ్ కలర్ అన్నట్టు. అలాగే వీటితో మనం చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్. పర్పుల్ కలరు ఏమిస్తుంది అంటే స్పిరిచువాలిటీ, మెడిటేషన్ ఇస్తుంది. ఇప్పుడు మనకున్నటువంటి చక్రాలు ఏవైతే 7 చక్రాస్ ఉంటాయో, మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. ఇందులో మనం చూసుకుంటే ఈ పర్పుల్ కలర్ అనేది సహస్రార చక్ర కానంటే అది అనంతమైనటువంటి ఈ సహస్రార చక్రాన్ని రీచ్ అయిన వాళ్ళకి ప్రపంచంలో మతము, కులము, జాతి ఇవేముండవు, అందరూ సమానంగా ఉంటారు. వాళ్ళు ఆ లెవెల్కి రీచ్ అయిపోతారు అన్నట్టు. సో ఆ రకంగా వసుదైక కుటుంబంగా మొత్తం ప్రపంచమే వాళ్ళ కుటుంబంలా కనపడుతుంది. ఆ స్పిరిచువాలిటీ అనేది అందుకుంటారు అన్నట్టు. కాబట్టి ఈ 7 చక్రాస్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందులో మనం రెడ్ కలర్ మణిపుర చక్రాకి ఇచ్చాం, అది మనకు బొడ్డు దగ్గర ఉంటుంది. కాబట్టి దీన్నే నాభిస్థానం అని కూడా అంటాం. కాబట్టి మన శరీరంలో ఉండే 72,000 నాడుల యొక్క అంచులు అన్నీ కూడా మనకు బొడ్డు దగ్గర నుంచి కనెక్ట్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. కాబట్టి నాభిస్థానం అనేది చాలా ఇంపార్టెంట్. పూర్వకాలంలో నాభిస్థానము అటు ఇటు జరిగేదాన్ని బట్టి వీళ్ళకి ఏం జబ్బులు వచ్చాయో కూడా చెప్పగలిగేవాళ్ళు. సో అంతటి అఖండమైన దేశం మనది భారతదేశం అన్నట్టు. సో ఈ రకంగా మనకు ప్రకృతిలో ప్రసాదించినటువంటి ఈ కలర్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. అలాగే ఇందులో ఏదన్నా మీకు ఏ పర్పస్ కావాలి, మీకు ఏ పని జరగాలి అన్నప్పుడు మీకు ఆ కలర్ డ్రెస్సులు ఎక్కువగా వేసుకుని దాన్ని మనము ఆపాదించుకోవచ్చు అన్నట్టు. ఇంటిలో కలర్స్ వేసుకోవడానికి ఇదే వాస్తు. మనం చూసుకున్నట్టయితే ఉత్తరం దిక్కుకు మనము బ్లూ కలర్ను ప్రిఫర్ చేయడం జరుగుతుంది. తూర్పులో 70% మనం గ్రీన్ కలర్ చెప్పుకుంటాము. సౌత్ను 2 భాగాలుగా విభజిస్తాం. రైట్ సైడ్ సౌత్ ఈస్ట్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ సౌత్ వెస్ట్ వస్తుంది. సౌత్ ఈస్ట్లో రెడ్ కలర్ వేసుకుంటాము, సౌత్ వెస్ట్కి వచ్చేసరికి ఎల్లో కలర్ వేసుకుంటాము. ఇక మనకు మిగిలింది ఏంది, పడమర. ఈ పడమరలో కలర్ వచ్చేసి మనము వైట్ కలర్ వేసుకుంటాము. ఈ పడమరకు సంబంధించి చాలామంది బ్లాక్ అని కూడా చెప్తారు, ఎందుకంటే శని స్థానం కాబట్టి. కానీ నేను బ్లాక్ను రికమెండ్ చేయను. వైట్, క్రీమ్ లేదా సిల్వర్, ఈ 3 కలర్స్ వేసుకోవచ్చు. విచిత్రం ఏంటంటే చాలామందికి సరే మాకు కలర్స్ గోలవద్దు, ఒక కలర్ చెప్పండి ఇళ్ళంతా వేసుకోవాలి, ఈ కన్ఫ్యూజన్ వద్దని ఎవరైనా అడిగిన వాళ్ళకి వాస్తులో బెస్ట్ ఏంటంటే వైట్ కలర్ లేదా క్రీమ్ కలర్ అంతటా వేసుకోవచ్చు ఇళ్ళంతా. అందుకే పాతకాలంలో సున్నం కొట్టేవాళ్ళు, 3 నెలలకు ఒకసారి సున్నం కొట్టేవాళ్ళు. మనకు 12 నెలల్లో పెద్ద పెద్ద పండుగలు కనీసం 4-5 వస్తాయి. పండగ వచ్చింది అనగానే అందరి ఇంట్లోకి సున్నం కొట్టేవాళ్ళు. మీకు తెలుసా, నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా మనకు తీసుకునేది గోడలే, వాల్స్. మనము మంచి చెప్పినా చెడు చెప్పినా ఆ వైబ్రేషన్స్, ఆ రెజొనెన్స్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంటాయి.
అలా అబ్జర్వ్ చేసుకున్న దాన్ని మనము సప్రెస్ చేసేదానికి ప్లస్ వాటిని యాక్టివేట్ చేయడానికి సున్నం వేసేవాళ్ళు. ఎంత గొప్ప నాలెడ్జ్ ఉండాలి చూడండి. ప్రపంచంలో ఎక్కడ కూడా గోడలకు సున్నం వేసే పద్ధతి లేదు, భారతదేశంలో మాత్రమే ఉంది. ప్రతి పండగకు మనం సున్నం వేసుకుంటాము అంటే దాని అర్థం ఏంటంటే మనము కొత్త ఎనర్జీని ఆపాదించుకుంటాము. అందుకే మన మెదడు కానీ మన పద్ధతులు కానీ అంతలా ఉండేది. సోనీకి చిడియా అని చెప్పేవాళ్ళు ఒకప్పుడు భారతదేశాన్ని. అంటే ప్రపంచమంతటా వాళ్ళకు ఒక కోరిక కోరుకునే వాళ్ళంట, చనిపోయే లోపల ఒక్కసారైనా భారతదేశాన్ని సందర్శించాలి అని. ఇప్పుడు రివర్స్లో ఉంది. కాబట్టి ఆ రకంగా, ఎందుకంటే మనం వెస్ట్రన్ పద్ధతులు ఏ రకంగా వాడుతున్నామో, ఇంటికి పెయింట్ వేసుకోవడం మొదలుపెట్టాం, 10 సంవత్సరాల వరకు పెయింట్ మార్చడు, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడుకొని పోయి ఉంటుంది. కాబట్టి వీటిని మనం తొలగించుకోవడానికి సాల్ట్ థెరపీ చెప్పాను. ఒక 9 కేజీల సాల్ట్ ఒక బకెట్ నీళ్ళలో వేసేసి స్పంజ్తో తీసుకొని గోడలు తుడుచుకున్నా కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది. సో ఈ కలర్ థెరపీని అనేది అందరూ మీరు ఫాలో అవ్వండి. 100% మీకు రిజల్ట్స్ ఇస్తాయి, మానసిక ఉల్లాసాన్ని కూడా ఇస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తప్పకుండా వాస్తుకు సంబంధించిన వర్క్షాప్స్ కానీ లేకపోతే వాస్తుకు సంబంధించిన మీకు ఎటువంటి డౌట్స్, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలన్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీకున్న సలహాలు, మీకున్న సమస్యలకి ఎటువంటి సలహాలు అయితే సార్ ఇస్తారని తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. అపాయింట్మెంట్ కోసం నెంబర్స్ అనేవి రెడీగా ఉన్నాయి, డిస్ప్లే అవుతూ వాటికి కాల్ చేసి సార్ టీంతో మాట్లాడి అపాయింట్మెంట్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గరే ఉంటూ కనీస పెట్టుబడి 50,000తో నెలకు 50,000 వరకు మీకున్న స్పేర్ టైంలో 50% టైంని మాత్రమే స్పెండ్ చేస్తూ సంపాదించాలనుకుంటున్నారా? వీటి కోసం సపరేట్గా ఒక వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ కింద కనపడిన నంబర్లకు కాంటాక్ట్ చేసి మీ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. అందులో మీకు కాన్సెప్ట్ నచ్చినట్టయితే మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.